1908 ఆగస్ట్ 11 నాడు బీహార్ జైల్లో జరిగిన ప్రత్యేకమైన ఒక ఎపిసోడ్ గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా 18 సంవత్సరాల యువకుడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎలా రెడీ అయ్యాడు అనే దాని మీద ఖుదీరామ్ బోస్ ఆయన గురించి వర్ణించారనమాట. మనందరం చరిత్రలో ఖుదీరామ్ బోస్ మరియు ప్రఫుల్ల చెక్కి వీళ్ళిద్దరి గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ముఖ్యంగా ఖుదీరామ్ బోస్ గురించి ఆయన దేశం కోసం త్యాగం చేయడంలో, సాక్రిఫైస్ చేయడంలో ఏ విధంగా జైల్లో కూడా పోలీసుల ముందు కూడా ఎంత ధైర్యంగా ఉన్నాడు ఈయన అని చెప్పి ప్రత్యేకంగా ఖుదీరామ్ బోస్ గురించి ఆయన మాట్లాడారనమాట. ఆ తర్వాత ఆగస్ట్ నెల, ఎందుకంటే రాబోయేది ఆగస్ట్ నెల కాబట్టి ఆగస్ట్ మంత్ ఏ మంత్ ఆఫ్ రెవల్యూషన్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. ఆగస్ట్ 1వ తారీఖు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఏ విధంగా ఆయన చనిపోయిన డెత్ యానివర్సరీ మనం ఎలా చేస్తాం, దేశం కోసం లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఏ విధంగా కష్టపడ్డారు, ఆయన స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని చెప్పి ఏ విధంగా పిలుపునిచ్చారు, ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆగస్ట్ 1వ తారీఖు అంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే మన బాల గంగాధర్ తిలక్ గారు చనిపోయిన రోజు అనమాట. మనందరికి తెలుసు ఆగస్ట్ 8, 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేసిన రోజు అనమాట. సో మహాత్మా గాంధీ గారు ఆ రోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేశారు. ఆగస్ట్ 8 అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది కూడా ఆగస్ట్ 15 తారీఖే. అండ్ అంతెందుకు ఆగస్ట్ 14వ తారీఖు పార్టీషన్ హారర్స్ డే, దేశ విభజన ఆ భయాలు మనకు తెలుసు, ఆ విభజన తర్వాత జరిగిన గందరగోళం. సో ఆగస్ట్ 14th అనేది పార్టీషన్ హారర్స్ డేగా కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఆగస్ట్ నెలలో చాలా ఇంపార్టెంట్ విషయాలు భారతదేశంలో జరిగాయని చెప్పి కూడా మోడీ గారు ప్రస్తావించారనమాట.